20 మీడియం సైజ్ మామిడికాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 kgs అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఇంగువ. ముందుగా ఒక పెద్ద బౌల్లో 1.25 లీటర్ రిఫైన్డ్ పల్లి నూనెని యాడ్ చేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆవాలను యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ మెంతులని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆయిల్ చల్లారాక ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. 150 గ్రామ్స్ ఆవాలు, 80 గ్రామ్స్ మెంతులను 3 నిమిషాలు ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో 1/2 kg కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 kg ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఆవాలు, మెంతుల పొడిని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. దీనికి కొలతలంటూ ఏమీ ఉండవండి, మీకు నచ్చినన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఆయిల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆవకాయని జాడీలో కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. 3 రోజుల తర్వాత బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. రుచికరమైన మామిడికాయ పచ్చడి రెడీ. If you like this video, give it a big thumbs up, share, subscribe to my channel and don't forget to click the bell icon for more interesting videos. Thank you for watching. Take care.